ఎక్స్క్లూజివ్ న్యూస్ అమృత్సర్ కి చేరుకుంది అమెరికా వలసదారుల విమానం. ఈ విమానంలో 104 మంది భారతీయులు ఉన్నారు. ఇందులో 72 మంది పురుషులున్నారు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులు ఉన్నట్టుగా తెలుస్తోంది. డిపోర్ట్ అయిన వారిలో హర్యానా నుంచి 33 మంది, గుజరాత్ నుంచి 33, పంజాబ్ నుంచి 30, మహారాష్ట్ర నుంచి 3, చండీగఢ్ నుంచి 3 ఉన్నారు. అమెరికాలో అక్రమంగా 20,400 మంది భారతీయులు ఉన్నట్టు తెలుస్తోంది. అయితే 17,900 మందిని వెనక్కి పంపేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. అమెరికా నుంచి భారత్ కి బలవంతంగా పంపించిన వలసదారుల విమానం అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయింది. విమానంలో 104 మంది భారతీయులు ఉన్నారు. అందులో 72 మంది పురుషులున్నారు, 25 మంది మహిళలు, 13 మంది చిన్నారులున్నారు. భారత్ కి డిపోర్ట్ అయిన వాళ్ళ బంధువులు భారీ సంఖ్యలో ఎయిర్పోర్ట్ దగ్గరకు చేరుకున్నారు. హర్యానాకు చెందిన 33 మంది, గుజరాత్ కు చెందిన 33 మంది, పంజాబ్ కు చెందిన 30 మంది, మహారాష్ట్ర, చండీగఢ్ కి 3 చొప్పున భారత్ కి పంపించారు. వాస్తవానికి ఇవాళ ఉదయమే అమెరికా మిలిటరీ విమానం అమృత్సర్ కి చేరుకోవాలి. జర్మనీలో కొన్ని గంటల పాటు ఈ విమానాన్ని నిలిపివేశారు. पंजाबी हाँ, हिंदुस्तानी हाँ, इस तो पोतरा पोतरा जी अजयदीप सिंह जी वो दसा एक बार दसा जी प्रेस रिपोर्टर को पूछो वो को वीडियो यार साड़ी पुलिस नाल कोई गल नहीं हुई हाँ फोन आ गया वा आंदे उत्ते अपना पोतरा ले लो अजयदीप सिंह सन ऑफ गुरसेवक सिंह नहीं नहीं अं अपनी हेल्प आप करन जोगे है मेरी गल सुनो जाना मेरी गल सुनो मैं प्रेस रिकॉर्ड देना मैनू तो अंदर कढ़ाना हूं मैंने एक गल सुन लो. అమెరికా నుంచి భారత్ కి తరలించిన వాళ్ళని అధికారులు స్వస్థలాలకు పంపిస్తున్నారు. తగిన డాక్యుమెంట్స్ లేకుండా అమెరికా ఎలా వెళ్లారని వాళ్ళను డీటెయిల్స్ అడిగి తెలుసుకున్నారు. అమెరికా హోంల్యాండ్ అధికారుల లెక్కల ప్రకారం 20,407 మంది భారతీయుల దగ్గర సరైన పత్రాలు లేనట్టుగా గుర్తించారు. వీరిలో 17,940 మందిని వెనక్కి పంపించేందుకు ఉత్తర్వులు జారీ చేశారు. 2,467 మంది ఎన్ఫోర్స్మెంట్ అండ్ రిమూవల్ ఆపరేషన్స్ నిర్బంధంలో ఉన్నారు. ఇక తొలి విడతలో భాగంగా 104 మందిని వెనక్కి పంపించారు. పూర్తి డీటెయిల్స్ మా అసోసియేట్ ఎడిటర్ సుకుమార్ అందించడానికి లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. సుకుమార్, ట్రంప్ అధికారం చేపట్టినప్పటి నుంచి వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. అందులో భాగంగానే ఇవాళ 104 మందిని వెనక్కి పంపించారు. అమృత్సర్ ఎయిర్పోర్ట్ లో ల్యాండ్ అయిన వాళ్ళు వాళ్ళ ప్లేసెస్ కి ఇక వెళ్ళిపోవచ్చా? ప్రాసెస్ ఏ విధంగా? ముఖ్యంగా ట్రంప్ తీసుకున్న నిర్ణయంతో ప్రపంచంలోనే అతిపెద్ద డిపోర్టేషన్ ఏదైతే ప్లాన్ చేశారో ఆ డిపోర్టేషన్ ప్రస్తుతం జరుగుతున్నట్టుగా మనం చూడాలి. ముఖ్యంగా 104 మందితో మొదటి విమానం భారతదేశానికి రావడం, భారతదేశానికి వచ్చిన తర్వాత కంటిన్యూస్గా ఈ ప్రాసెస్ని కంటిన్యూ చేస్తాం. మరో కొంతమంది కూడా రాబోయే 2-3 రోజుల్లో ఇంకొక ఫ్లైట్లో రాబోతున్నారనేది మనకు వస్తున్న వార్తలను బట్టి తెలుస్తుంది. ముఖ్యంగా ఈ C-17 విమానం ఏదైతే ఉందో ఇది రామ్స్టన్ ఎయిర్పోర్ట్ జర్మనీలో ఒకసారి హాల్ట్ తీసుకొని అక్కడ, ఎందుకంటే యుద్ధ విమానం కాబట్టి కామన్ ఫెసిలిటీస్ ఏ ఉండవు, అక్కడ వాళ్ళని దాదాపు ఒక 6-7 గంటల పాటు అందులో వచ్చిన వాళ్ళందరినీ కేర్ఫుల్గా చూసుకొని వాళ్ళు ఫుడ్ కావచ్చు, నిత్యం చేసే పరిస్థితి కావచ్చు, ఇవన్నీ కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి ఇండియాకి విమానం బయలుదేరింది. దాదాపు మనకి ఈ డిపోర్టేషన్ డ్రైవ్లో ఉన్న వాళ్ళు కనుక గమనిస్తే ఇటు వచ్చిన 104 మందితో పాటు 11 మంది క్రీవ్ అంటే ఏరోప్లేన్ క్రీవ్ సిబ్బంది, వాళ్ళతో పాటు దాదాపు 45 మంది యుఎస్ అఫీషియల్స్ కూడా మనకి దీంట్లో కలిసి వచ్చినట్టుగా కనిపిస్తుంది. వచ్చిన తర్వాత భారతదేశంలోకి ఎంటర్ అయిన తర్వాత స్పెషల్ కౌంటర్స్ పెట్టి వాళ్ళని ఇక్కడ ఇమిగ్రేషన్ అధికారులు క్వశ్చన్ చేయడం కావచ్చు, రాబోయే రోజుల్లో వీళ్ళ మీద ఎలాంటి కేసెస్ పెట్టాలి ఇవన్నీ కూడా పూర్తిగా అటు స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు కలిపి ఒక నిర్ణయాన్ని తీసుకున్నట్టుగా మనకు క్లియర్గా తెలుస్తుంది. ఒకవైపు కేంద్రంతో కంటిన్యూస్గా మానిటర్ చేస్తూ ఈ సిచ్యువేషన్ని మనకి పంజాబ్ ప్రభుత్వం కూడా దీని మీద ఒక స్పెషల్ డ్రైవ్ లాగా, అంటే అటు ఎయిర్పోర్ట్ బయటకు వచ్చిన రిలేటివ్స్ కావచ్చు వీళ్ళందరినీ కంట్రోల్ చేసే విషయంలో, అదేవిధంగా వచ్చిన వాళ్ళని చట్టపరంగా, ఎందుకంటే ఇమిగ్రేషన్ లాస్ వైలేట్ చేయడం కావచ్చు, కొంతమంది పాస్పోర్ట్స్ లాను కూడా వైలేట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి కాబట్టి వాళ్ళని ఎలా హ్యాండిల్ చేస్తే వాళ్ళ మీద ఎలాంటి కేసెస్ పెట్టాలి ఇవన్నీ కూడా పూర్తిగా అక్కడ అర్థం చేసుకున్న తర్వాతనే వాళ్ళని బయటికి పంపించారు. ఆ పంపించిన క్రమంలో కూడా ప్రతి వారం వాళ్ళు కంపల్సరీ పోలీస్ స్టేషన్కి రావాలనే నిబంధన కూడా పెట్టినట్టుగా మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ సుకుమార్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్.